అసెంబ్లీలో కేసీఆర్ కుర్చీ ఖాళీగా ఉండడం తెలంగాణకు మంచిది కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అనుభవాన్ని చతురతను ఉపయోగించి పాలకపక్షాన్ని ఇరుగున పెట్టాలని కోరారు. హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్ను ప్రారంభించారు ముఖ్యమంత్రి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. ఈ యాప్ ఆధారంగా రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారులను గుర్తించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు ముఖ్యమంత్రి. ఇందిరమ్మ ఇంటికి సంబంధించిన నమూనాను కూడా విడుదల చేశారు. అసెంబ్లీలో కేసీఆర్ కుర్చీ ఖాళీగా ఉండడం తెలంగాణకు మంచిది కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ ప్రతిపక్ష ప్రధాన నాయకుడిగా మీరు సభకే రారు. దీన్ని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి తెలంగాణ సమాజం? ఆ కుర్చీ ఖాళీగా ఉండడం తెలంగాణకు మంచిదా? ఇప్పుడు మీ అనుభవాన్ని, మీ చతురతను ఉపయోగించి పాలకపక్షాన్ని ఇరుకున పెట్టండి. చంద్రశేఖరరావు గారు, మీరు వచ్చి ఇరుకున పెట్టడమే కాదు, సూచన చేయండి. మేమంతా యంగ్స్టర్స్, మీ రోజు ఉన్న మంత్రివర్గంలో తుమ్మల గారు, జూపల్లి గారు సీనియర్స్ ఉండొచ్చు, కానీ బట్టి గారైనా, నేనైనా, శ్రీనివాస్ రెడ్డి అయినా, పొన్నం గారైనా మిత్రుడు, మేము అప్కమింగ్